అంతలోపల మనం జగమే మాయ పాడుకుందామా? బ్రతుకే మాయ దేవదాస్. ఒకసారి మళ్ళీ ఘంటసాల గారిని పిలుద్దాం. जग में माया ब्रतुके माया वेदाలలో सारमिंतेनया जग में माया ब्रतुके माया వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడిలో కుండలని భయమేలోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నేనో కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నేనో కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ ఆశా మోహములు దరిరాని కోయి ఆశా మోహములు దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి బాధే సౌఖ్యమనే భావన రానివో ఆయరుకే నిచ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ బాధే సౌఖ్యమనే భావన రానివో ఆయరుకే నిచ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ జగ మే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ జగ మే మాయా బ్రతుకే మాయా. థ్యాంక్ యూ. పర్వాలేదు, గట్టిగా చెప్పండి. ఎందుకంటే నేను కష్టపడి పాడాను, నాకు అలవాట్లేదు. ఒకసారి ఘంటసాల సడన్గా నేను బాలసుబ్రహ్మణ్యం నుంచి ఘంటసాలకి వెళ్ళిపోయాను. ఒక 4 శతాబ్దాలు వెనుకపోయినట్టుంది నాకు. కానీ యా 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 నెక్స్ట్ రండి యాదగిరి గారు, శ్రీదేవి. గుట్ట మీద గువ్వ కూసింది అంటూ యాదగిరి గారు వస్తున్నారు. నెక్స్ట్ సాంగ్ ఆంజనేయులు. నువ్వు చెప్పావా? ఆంజనేయులు కాస్ట్యూమ్ రెడీ చేసుకొని మయసభలో నా టర్న్ ఎప్పుడు వస్తుంది, కృష్ణుడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అంటారు చూడండి, కృష్ణుడిలా తయారయ్యాడు. నెక్స్ట్ సీన్కి వచ్చేస్తాడు అనమాట ఆయన. నెక్స్ట్ నీదే బాబు సాంగ్. సూపర్గా పాడారు ఆంజనేయుడు. ఎందుకంటే నాకు నిజంగా ఆనందం ఏంటంటే, ఒక స్టేషన్ మాస్టర్గా ఎన్నో ట్రైన్లు పంపిస్తాను, అన్ని ట్రైన్లు డెస్టినేషన్ భద్రంగా పోతే ఆ స్టేషన్ మాస్టర్కి అంతకంటే ఏం కావాలా? సార్ పలానా ట్రైన్ స్టేషన్ డెస్టినేషన్ వెళ్ళిపోయింది సార్, భద్రంగా చేరింది సార్, అందరూ బాగున్నారంటే అంతే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రండి వేదవతి గారు, పాత పాట ఒకటి, ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చెయ్యొద్దు అంటూ ఒక ఘంటసాల పాట.
ఏంటి మీ ఇద్దరికి ఓరబ్బి చెబుతున్నాను పాటిస్తే ఇద్దరు రెచ్చిపోతున్నారు మూడు పిల్లలు స్టేజ్ మీద. ఆకులు పోకలు ఇవ్వద్దు, నోరు ఎర్రగ చెయ్యద్దు. ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగ చెయ్యద్దు. ఆశలు నాలో రేపొద్దు, నా వయసు అల్లరి నేపొద్దు. పాపా పాపా ఒప్పుకోను, నా కుడికొచ్చిందంటే నేను ఊరుకోను. పాపా పాపా ఆకులు పోకులు ఇవ్వద్దు, నా నోరు ఎరుగ చేయొద్దు. ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేపొద్దు. పాపా పాపా ఎర్రని పెదవిని పంట నొక్కకు, నన్ను వెర్రివాణి చేసి నీ వెంట తిప్పకు. ఎర్రని పెదవిని పంట నొక్కకు, నన్ను వెర్రివాణి చేసి నీ వెంట తిప్పకు. అవునవును ఆకులు పోకలు ఇవ్వద్దు, నోరు ఎరుగ చెయ్యద్దు. పాపా హయ్యా వద్దన్నానా నన్నొదలమన్నానా, వద్దన్నానా నన్నొదలమన్నానా. పొద్దుందా నీతోటే గడిచిపోతుంది, నీ ముద్దు ముఖంతోనే నాకు పొద్దు పొడిచేది. పాపా పాపా ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగ చేయొద్దు. పాపా పాపా సూపర్ సూపర్. అప్పుడప్పుడు అలా పాటలో వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆ పాట జోష్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా రజనీకాంత్ సినిమా చెప్పాను కదా చిన్నప్పుడు, అదే వస్తుంటుంది అనమాట అప్పుడప్పుడు. రండి మాధురి గారు, మీ సోలో రెడీ అయిందా? రండి. ఏం పాట అది? కనరాని దేవుడు, కనరాని దేవుడే కనిపించినాడు. నాకు పాత పాటలు రావండి, దయచేసి క్షమించండి. మేడం గారు పాడతారు, వినండి. ఇప్పుడు వాడతా. కనరాని దేవుడే కనిపించినాడే.
కనిపించినాడే కనిపించి అంతలో కన్ను మరుగాయే కన్ను మరుగాయే కనరాని దేవుడే కనిపించినాడే అలనీలి గగనాన వెలిగి నీరూపు అలనీలి గగనాన వెలిగి నీరూపు ఆనంద భాష్పాల మునిగిన చూపు మనసార నిన్ను చూడ నేనైతి స్వామి కరుణించి ఒకసారి కనిపించవేమి అందాల కన్నయ్య కనిపించగానే బృందావనం మెల్ల పులకించిపోయే ఎదమీద నిదురించు అడియాశలేదు గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై నీ చరణ కమలాల నలిగిపోనీవా కనరాని దేవుడే కనిపించినాడే కనిపించి అంతలో కన్ను మరుగాయే కన్ను మరుగాయే ఓకే సూపర్ మేడం, వండర్ఫుల్. వచ్చే స్టేజ్ మీదకి వచ్చే. రండి, మీరు రండి. ఏం పేరు మీది? ఓకే రండి. ప్రసాద్ గారు ఇప్పుడే ఆడిటోరియంలో వచ్చి పాడుతున్నారు. సరే ఆయన కూడా ప్రోత్సాహకరంగా చేద్దామని పల్లవించవా నా హృదయంలో అంటూ, అంతేనా, ఆ పాట పాడతారు ఇప్పుడు సోలో. Thank you for giving the opportunity, sir. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో నేనున్నది నీలోనే ఆలేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనే నాడు పలకాలి నీ గీతిని నేనున్నది నీలోనే ఆలేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనే నాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
నీ ప్రేమకు కొలిచాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాదా దేనినాడు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలిశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఏనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజంవనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజంవనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఆంజనేయులు గారు అండ్ శ్రీదేవి రాధా రాధా సాంగ్. రాధా రాధా మదిలో నా మన్మద బాధ. మూవీ స్టేట్ రోడ్. రాధా రాధా మదిలో నా మన్మద రాధా రాత్రి పగలు రగలించే మల్లెల బాధ పడిగెత్తిన పరువాలతో కౌగించకే కాటయ్యవే రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ నువ్వుదిది నాలాగదు నేనాడిది నువ్వు రాధా రాధా మదిలో నా మన్మద గాథా రాజా రాజా మనసైన మన్మథ రాజా స్వరాలు జువ్వుమంటే నరాలు జువ్వుమంటే సంపంగి సన్నాయి వాయించనా పెదాలు అంటుకుంటే పొదల్లో అల్లుకుంటే నలుగులల్లాయి పాడించనా ఉసగొట్టే పిలుపుల్లో కసిగొట్టే వలుపుల్లో కైపెక్కి ఆగాలిలే రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగలించే మల్లెల బాధ పూవంతి పూతకొచ్చి చేమంతి చేదిగిచ్చి పులకింత కదిలించనా కౌవింత చీర కట్టి నైస్. పాట 5 నిమిషాల పాట ఇస్తే చిన్న పాట ఇచ్చిన మళ్ళీ ఏమో పాట అయిపోయిందంటూ. శుక్రవారం మా లక్ష్మి నీకు చాటి అంటూ ఏం పిల్లది ఎంత మాట అన్నది పెట్టినట్టు శుక్రవారం మాలచ్చి ట్రాక్స్ వాళ్ళకి అని చెప్తే ఎట్లా తెలుస్తుంది ట్రాక్స్ లో? ఆ సాంగ్ లో ఏ లిరిక్ ఇంత చెప్పినా కూడా వాళ్ళకి పాట చూసా చెప్పేసి ఇందాక నేను కాన్సెప్ట్ అన్నాను కదా, ఆ కాన్సెప్ట్ చెప్పేసి మనం దాని పాటకి వెళ్దాము. ఒక్క నిమిషం ఆపండి మేడం, హోల్డ్. అయితే కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అడుక్కోవాల్సిందే. మనం అడుక్కుంటున్నారని చెప్తాం, వాళ్ళు ఏదో వాళ్ళు పుట్టకొద్ది కొద్దీ అడుక్కుంటున్నారు అనుకుంటాం. కానీ
మనం ప్రపంచంలో రావడానికే మన అమ్మ దేవుడి దగ్గర అడుక్కుంటుంది, నాకు బిడ్డని నాయన అని. అక్కడ స్టార్ట్ అవుతుంది అడుక్కునేది. ఆడు పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర పాలు అడుగుతాడు. ఎలా అడుగుతాడు? యా 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 అంటే ఓ పాప ఏడుస్తుందంటే డ్రైప్ వాటర్ కాదు, పాలు పట్టించాలని అక్కడ పాలు ఇస్తారు. అక్కడి నుంచి అడుక్కునేది ఎక్కడ స్టార్ట్ అయింది? బిడ్డడు పుట్టడానికి ముందు నుంచి స్టార్ట్ అయింది. ప్రతి లెవెల్లో ప్రతి స్టేజ్లో అడుక్కోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అడుక్కోవడం అనే కాన్సెప్ట్ని ఈరోజు మనము లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్లో పెట్టాము. ఇందులో మా ప్రేక్షకులు ఎవరైతే మా సింగర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ తరహాలో ఎలా అడుక్కుంటారో, వాళ్ళు గట్టిగా ఎవరు అడుక్కుంటారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంది. ప్రైజ్ మనీ కాదు, ఏదో చిన్న ఐటమ్ ఇస్తాం. మోనో యాక్టింగ్ అనమాట. మోనో యాక్టింగ్. సో యాక్టింగ్ చేయాలి. ఎంత బాగా అడుక్కుంటే, అంటే అడుక్కోవడం అనేది తప్పు కాదండి. నేను చెప్పాను కదా, నవరసాలు. శ్రీకృష్ణుడు అర్జునుడు కురుక్షేత్రంలో ఏం అడుక్కున్నాడు? ఆ బాణాలు అడిగాడు. బాణాలు ఇస్తే ఎక్కడో దాచిపెట్టాడు. అది పోయి తీసుకురావడానికి దానికి ఒక పెద్ద దెయ్యం వస్తుంది, అంతా కొట్టేసి దాన్ని తీసుకురా అక్కడ పోయి అడుక్కున్నాడు. సో అడుక్కోవడం అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఎనీవేర్ ఎవ్రీవేర్ అంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత ఉత్సాహంగా మనం ఎంత హ్యాపీగా చూడండి. నేను ఎంత బాగా అడుక్కుంటాను, అలా అడుక్కోవాలన్నమాట. సో అడుక్కుంటే వాళ్ళ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది. ప్రోగ్రామ్ పెట్టామండి అని అడుక్కుంటున్నాం కదా, అలానే లాస్ట్ హాఫ్ అన్ అవర్ విల్ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్. ఎవ్రీ మీట్లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని మనం ఎంటర్టైన్ చేసుకుందాం. మనం ఫస్ట్ మనతో పాటు మన కల్చరల్ టీవీ వ్యూవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఓకే మేడం, చెప్పండి. ఏం పిల్లది వాళ్ళు ఏం వారం? సండే. ఇందులో అన్ని వారాలు ఉన్నాయి కానీ ఆదివారం లేదు, ఉందా? పెట్టండి మేడం, వస్తుందా? దారిలో ఉంది. ఓకే, రానివ్వండి. అలాగే మా ప్రభు గారు 2వ బర్త్డే ఇది. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో బర్త్డే ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్లో ఆయన అఫీషియల్ బర్త్డే అంట. అఫీషియల్ బర్త్డే, అన్అఫీషియల్ బర్త్డే, పెళ్ళంకో బర్త్డే, పిల్లలకో బర్త్డే, ప్రతి వాళ్ళు బర్త్డే చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. అలా ఆయన ఈరోజు అఫీషియల్ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే అఫీషియల్లీ. హ్యాపీ బర్త్డే ప్రభు గారు. మా ప్రోగ్రామ్కి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు స్పాన్సర్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే ఇస్తూ ఉండండి, ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అయ్యా, మా పాటల ప్రోగ్రామ్కి మీరు ఇచ్చారంటే ఇలా ఇస్తూనే ఉండండి, మీకు అలా వస్తూనే ఉంటుందండి. అయ్యా, ఇక్కడ స్టార్ట్ చేశాను నేను, మీరు పాట పెట్టి. అది అక్కడ స్టార్ట్ అయింది. రండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు పాట తర్వాత ఆంజనేయులు, వేదవతి. నెక్స్ట్ సాంగ్ మళ్ళీ ఇది రాని రోజు, వేదవతి, ఆంజనేయులు. ఏం పాట పెడుతున్నారు? సోలోనా? అది సోలో కాదు కదా, డ్యూయట్ అది. చిలక పచ్చకోక నువ్వు వాడుతూ వస్తుంది. చూడు రాను బాలకృష్ణుడా హలో. హాయ్. చిలక పచ్చ కోక పెట్టినది మేక సాంగ్. వద్దకు చేసి హక్కు ఉందంటే దిక్కదిచ్చి పొడవ చెట్టు గుట్టుయాలా. పిల్ల చూస్తే జామకాయలే, చెక్క కొరకపోతే మిరపకాయలే. పిల్లగాడు నందమూరి నాడు బాంబులే, చిలక పచ్చ కోక పెట్టినది కేక, తోడు లేక బాలకృష్ణుడా.
రెండు జల్ల కైక వెచ్చినాది ఖాత పంచుకోవే పాల మీగడ. థ్యాంక్ యూ సార్, నైస్ నైస్ సాంగ్. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఆంజల్ గారు అండ్ వేదవతి దేవి, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సాంగ్. చెక్ చెక్ చెక్. హలో హ్యాపీ బర్త్డే ప్రభు గారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ చాచి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ చాచి అల్లుకున్న రోజు. చేరువైన రాయబారాలే చెప్పపోతే మాట మౌనం. దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం. ఎండలో వెనలో ఏ చేతో ఒక్కరు ఇద్దరు వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది. గుండె నాని విరబూస్తున్న తోటమాలి జాడేది. ఏది తూమెరై సన్నిధే చేరగా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. సూపర్. ఇలా ఉండాలి స్టూడెంట్ అంటే, చెప్పగానే పట్టుకున్నాడు. లాస్ట్లో మళ్ళీ ఎంత రొమాంటిక్ నాయన. మీ ఆవిడ చూస్తుందా లైవ్? నేను పంపిస్తాను క్లిప్. ఈ క్లిప్ మాత్రం పంపిస్తాను. రండి. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. చందాలవో మేఘమాల, జాలి గుండెల మేఘమాల, బావలేనిది బ్రతుకజాల. జాలి గుండెల మేఘమాల, కురియునా కన్నీరు గుండెలో దాచుకొని వాన జల్లుగా కురిసిపోవా. కన్నీరు ఆనవాలుగా భావమోలా. సూపర్ సూపర్, వండర్ఫుల్గా పాడారు. మంచి ఫీల్ ఉన్న సాంగ్ని అదే ఫీల్తో పాడాము ఇద్దరం. థ్యాంక్ యూ సో మచ్.
వండర్ఫుల్ సాంగ్ అండి ఇది. ఈ పాట అసలు ఫీల్తో పాడితే ఎక్కడికో వెళ్ళిపోతాం, ఆ పాటలో వెళ్ళిపోయేంత ఫీల్ వస్తుంది అనమాట. సూపర్గా వచ్చింది పాట. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. రండి ప్రసాద్ గారు, ఏం పాట? జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా తనన తన్న ప్రాక్టీస్ చేయకుండా పాడితేనే బాగా వస్తుంది. చూడు, విరాట్ కోహ్లీ సడన్గా పిలిచారు వన్ డే రండి బాబు అంటే 3 సెంచరీలు కొట్టాడు. అక్కడే ఆడుతున్న 3 పొద్దు నుంచి రాద్దాకా ఆడినా కూడా మిగతా వాళ్ళు సరిగా ఆడలేకపోయారు. విక్రమార్కుడు మూవీలో సాంగ్ జుమ్ జుమ్ మాయ. ప్రాక్టీస్ చేయలేదు, సార్ అడిగారని చెప్పి ట్రై చేస్తాను. రవితేజ. రాత్రినే పడుకోలేను, పడుకున్నా నిదురే రాదు, నిదురొస్తే కలలే కలలు, కలలో నువ్వే నువ్వు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. పగలైనా లేవలేను, లేచిన బయటికి రాను, వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. ఏమి పెట్ట మందు బేటియా తెల్లవారు కబురులే సరిపోతాయా. గీత దాటాలనిపిస్తే మరి నేనే చెయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. I can see nothing, nothing. I can hear nothing, nothing. I can feel nothing, nothing. I can go nowhere, nowhere. Jum jum maya, jum jum maya. Premistene intati haya. గడపనాగేదో గంటల కొద్ది అయ్యా వై ఆ తర్వాత ఏమైపోద్ది. 5 నిమిషాలైనా అది సరిపోతే. ఆశ దోశ అప్పడం ఇది బుద్ధి. మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్ది. ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్ది. తర్వాత ఏమైనా నా పూచి కాదని చెబుతున్న బల్లలు కొద్ది. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. అయ్యయ్యో తిరుపతి వెంకన్న స్వామి, అన్నవరం సత్యన్న స్వామి, యాదగిరి నరసింహ స్వామి, నాగది ఏమి ఏమి. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. థ్యాంక్ యూ. సూపర్గా పాడారు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ. వండర్ఫుల్. నెక్స్ట్ సాంగ్ రండి మీనా గారు. ఒక చిన్న బ్రేక్ కావాలా? పర్వాలేదు మెల్లగా. సిప్పి ఇరుక్కుదు ముత్తం ఇరుక్కుదు.
ముత్తం కాదు ముత్తు. ఒక తమిళ్ సాంగ్ జగన్మోహన్ రావు గారు వచ్చారు, థ్యాంక్ యూ. ఎడదాగున్నావో బావా అని ఇందాకే పాడాము, వచ్చేసాడు ఆయన. జాడ తెలియక ఒక తమిళ్ సాంగ్ పాడదాము. ఇది యాక్చువల్ తెలుగులో కూడా ఉంది, అందరికీ తెలిసి పాట. తమిళ్లో మేము పాడతాం. మీనా గారు, గణేష్. అదే పెట్టండి మేడం. ఎటు తమిళ్ సాంగ్ అందరికి అర్థం కాదు కాబట్టి ఏదో పాడేస్తాంలేండి, పర్వాలేదు. ఏదైనా చప్పట్లు కొట్టండి, అందరూ నవ్వుతూ వినండి, నవ్వుతూ వినండి, చప్పట్లు కొట్టండి. తందన తతన తయన తతన తనన తతన తాన తయన తందానా. ஓஹோ, சிப்பி இருக்குது, முத்தும் இருக்குது, திறந்து பார்க்க நேரமில்லடி ராஜாத்தி. சிந்தை இருக்குது, சந்தம் இருக்குது, கவிதை பாட நேரமில்லடி ராஜாத்தி. சிப்பி இருக்குது, முத்தும் இருக்குது, திறந்து பார்க்க நேரமில்லடி ராஜாத்தி. சிந்தை இருக்குது, சந்தம் இருக்குது, கவிதை பாட நேரமில்லடி ராஜாத்தி. எப்படி? சந்தங்கள் நீயானா, சங்கீதம் நானாவே. சந்தங்கள் நீயானா, சங்கீதம் நானாவே. சிப்பி இருக்குது, முத்தம் இருக்குது, திறந்து பார்க்க நேரமில்லடி ராஜாத்தி. சிந்தை இருக்குது, சந்தம் இருக்குது, கவிதை பாட நேரமில்லடி ராஜாத்தி. ஆஹா, பாவை பார்வை நினைக்க வைத்து நெஞ்சில் நின்று நெருங்கி வந்து பியூட்டிஃபுல். மயக்கம் தந்தது யார்? தமிழோ அமுதோ கவியோ. சிப்பி இருக்குது, முத்தும் இருக்குது, திறந்து பார்க்க நேரமில்லடி ராஜாத்தி. சிந்தை இருக்குது, சந்தம் இருக்குது, கவிதை பாட நேரமில்லடி ராஜாத்தி. நீயானா, சங்கீதம் நானாவே. மழையும் வெயிலும் என்ன, உன்னை கண்டால் மலரும் முள்ளும் என்ன. மடியோ தனனனான தனனனான தானா. ஆஹா, ரதியும் நாடும் மழையில் ஆடும் கண்கள். கவிதை உலகம் கெஞ்சும், உன்னை கண்டால் கவிஞர் இதயம் கொஞ்சம். கொடுத்த சந்தங்களில் என் மனதை நீ அறியா, நான் உறைந்தேன். கொடுத்த சந்தங்களில் என் மனதை நீ அறிய, நான் உறைந்தேன். சிப்பி இருக்குது, முத்தும் இருக்குது, திறந்து பார்க்க போது. சிந்தை இருக்குது, சந்தம் இருக்குது, கவிதை பாடி கலந்திருப்பது எப்போது. சிப்பி இருக்குது, முத்தும் இருக்குது, திறந்து பார்க்க நேரம் வந்தது இப்போது. சிந்தை இருக்குது, சந்தம் இருக்குது, கவிதை பாடி கலந்திருப்பது எப்போது. ஆஹா, லா லா லா, ஆஹா, லா லா லா, லா லா லா, லா லா லா, லா லா லா. చప్పట్లు కొట్టండి, అయిపోయింది పాట.
అర్థమైంది కదా? అర్థమయ్యే కొడుతున్నారు కదా, చెప్పండి. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ తెలుగులో ఉంది కదండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నందుకు నేను మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద పాడే వాళ్ళకి మాకు లిరిక్స్ కంటే మీ మాటల్లో ఏం మాట్లాడుకుంటున్నారనే ఒక ఆతృత, ఒక ఉత్సాహం కనిపిస్తుంది, కానీ ఈ లిరిక్స్ కనపడట్లేదు. కాబట్టి మీరందరూ మాట్లాడకుండా ఉన్నందుకు థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. పాటలో లీలవతి